ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसన్నवदनं ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో రెండో పాదంలో చివరిగా ఇంకా రెండు సూత్రాలు మిగిలి ఉన్నాయి. వాటిని చూసుకుంటూ వెళ్దాము. అయితే ఇప్పుడు మనం ఉన్నది వైశ్వానర అధికరణంలో. వైశ్వానరుడంటే ఎవరు అన్న ప్రశ్నకి ఎవరంటే ఏమీ లేదు, పరాత్మే అని చూసుకుంటూ వస్తున్నాం. ఆ వైశ్వానరుడు కూడా పరబ్రహ్మమే అని. దాని గురించి బాదరి మహర్షి ఏం చెప్పారు, దాని గురించి అస్మరధ్యుల వారు ఏం చెప్పారు అని ఈ ఆచార్యులు చెప్తూ ఉన్న విషయాలతో కూడా కలుపుకుని సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అట్లానే ఇప్పుడు జైమిని ఏం చెప్తున్నారు అని తెలుసుకుందాము. ఈ ఆచార్యులు ఏమంటున్నారంటే అని మన సూత్రకారులు ఈ సూత్రాన్ని ఇచ్చారు. సంపత్తేః ఇతి జైమినిః తథా హి దర్శయతి. మన మంత్రాలు కొన్ని ఉన్నాయి. వాజసనేయ బ్రాహ్మణంలో ఉన్న మంత్రాలు అక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని చూస్తూ ఉంటే వైశ్వానరుడు అంటే పరబ్రహ్మమే అని చూపిస్తూ ఉన్నాయి. తదాహి అదే విధంగా చూపిస్తున్నాయి. వైశ్వానరుడు అంటే పరబ్రహ్మమని చూపిస్తున్నాయి. మరి ఆ పేరెందుకున్నది, ఏమి కథ? పైగా జిలోకం తల, భూమి పాదాలు అని అట్లా ఎందుకు చూపిస్తున్నదంటే, చూపిస్తుంది సంపత్తేః ఇతి అని జైమిని ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సంపత్తి అంటే ఆరోపించడము అని అర్థము. ఈ విధంగా ఉన్నది అని ఆరోపించడాన్ని సంపత్తి అంటారు, ఉపపత్తి అంటారు. మనము ఉపపత్తి అని ఎక్కువగా వాడుతూ ఉంటాం, మనం భాషల్లో కూడా చూస్తూ ఉంటాం. అట్లానే సంపత్తి. ఇక్కడ ప్రాదేశమాత్ర పురుషుడుగా ఆరోపించబడ్డది ఆ వైశ్వానరుడన్న పేరుతో ఉన్నది పరాత్మే. దాన్ని అట్లానే తీసుకోవాలి అని జైమిని కూడా చెప్తూ ఉన్నారు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థం. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. సంపత్తి నిమిత్తావా స్యాత్ ప్రాదేశమాత్ర శృతి. సంపత్తి నిమిత్తంగానే ఆరోపిస్తూనే ప్రాదేశమాత్రంగా వైశ్వానరుణ్ణి చూపిస్తూ ఉన్నది అంటే కుతః మనకెట్లా తెలుసా విషయము? తదాహి అట్లానే చెప్పబడ్డది కదా. సమాన ప్రకరణం వాజసనేయి బ్రాహ్మణం జుప్రభృతీన్ పృథివీ పర్యంతం త్రైలోక్య ఆత్మనః వైశ్వానరస్య అవయవాన్. అట్లానే అధ్యాత్మ మూర్ధ ప్రభృతిషు చుబుక పర్యంతేషు దేహ అవయవేషు సంపాదయత్ ప్రాదేశమాత్ర సంపత్తిం పరమేశ్వరస్య దర్శయతి. సమాన ప్రకరణము అంటే అదే ప్రకరణంలో, ఒకే విషయాన్ని చెప్తూ ఉన్న ప్రకరణంలో వాజసనేయి బ్రాహ్మణంలో జుప్రభృతీన్ జిలోకం మొదలుగా ఉన్నవన్నీ పృథివి పర్యంతం వరకు త్రైలోక్య ఆత్మనః ముల్లోకాలు ఆత్మగా స్వరూపంగా రూపంగా కలిగిన వైశ్వానరుడి యొక్క అవయవాలను చూపిస్తూ ఆది దైవికంగా, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మూర్ధ ప్రవృతిషు తల నుంచి చుబుక పర్యంతం గడ్డం వరకు చూపిస్తూ దేహంలోని అవయవాలతో సంపాదించబడ్డది, ప్రతిపాదించబడ్డది ఈ ప్రాదేశం మాత్రమే. కాబట్టి ఈ విధంగా సంపత్తి పరంగా పరమేశ్వరుణ్ణే దర్శింపచేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా చెప్పబడుతూ ఉన్నది పరమేశ్వరుడే. ప్రధానమో జీవుడో ఇంకేంటో కాదు. ప్రాదేశమాత్రం ఇవహ వై దేవాః సువిదితాః అభిసంపన్నాః తథాను వై ఏతాన్ వక్ష్యామి యథా ప్రాదేశమాత్రం ఏవ అభిసంపాదయిష్యామి ఇతి. సహ ఉవాచ మూర్ధానం ఉపదిశన్ ఉవాచ చ ఏషః వై అతిష్ఠా వైశ్వానరః ఇతి. చక్షుషి ఉపదిశన్ ఉవాచ చ ఏషః వై సుతేజాః వైశ్వానరః ఇతి.
नासिके उपदिशन् उवाच च एषः वै पृथग्वर्त्मा आत्मा वैश्वानरः इति। मुख्यम् आकाशमुपदिशन् उवाच च एषः वै बहुलः वैश्वानरः इति। मुख्याः आपः उपदिशन् उवाच च एषः वै रैः वैश्वानरः इति। चुबुकम् उपदिशन् उवाच च एषः वै प्रतिष्ठा इति. అక్కడ చెప్పబడుతూ ఉన్న మంత్రాల్లో మనకేం తెలుస్తున్నది అంటే, ప్రాదేశమాత్రంగా ఉన్న ఏ వైశ్వానరుడున్నాడో ఆ పరమాత్మను దేవాహ దేవతలందరూ సువిదితాహ బాగా తెలుసుకున్న వాళ్ళై, ఆ విధంగా దాన్నే అభిసంపన్నాహ పొందిన వాళ్ళయ్యారు. వాళ్ళు ఏమి తెలుసుకున్నారు, దాన్ని ఎట్లా సంపాదించుకున్నారు, ఆరోపించుకున్నారు అన్న విషయాన్ని తథాను అదే విధంగా వై ఏతాన్ ఇవన్నీ కూడా మీకు వక్ష్యామి చెప్తాను. యథా ఏ విధంగానైతే ప్రాదేశమాత్రం ఏవ అభిసంపాదయిష్యామి ఇతి. వాళ్ళు ఎట్లా దాన్ని సంపాదించుకున్నారో, ఏ విధంగా దాన్ని పూర్తిగా తెలుసుకుని సంపన్నులయ్యారో, అదే విధంగా అదే ప్రాదేశ మాత్రాన్ని నేను మీకు కూడా చెప్తాను. అట్లానే మీరు కూడా సంపన్నులయ్యే విధంగా సంపాదించుకునేలాగా చేస్తాను అని గురువుగారు చెప్తూ, ఆయన ఇప్పుడు వాచ ఏమన్నారంటే, మూర్ధానం ఉపదిశన్ తన తలను చూపించి ఈ విధంగా ఏషః ఉవాచ ఆయన చెప్పారు. ఆయన అక్కడ కూర్చున్నారు. శిష్యులు ఎదురుగా ఉన్నారు. ఇదిగో ప్రాదేశ మాత్రం పురుషుడి గురించి నేను నీకు చూపిస్తాను అని ముందు ఆయన తల చూపించుకుని, ఈ తల చూస్తూ ఉన్నారు గదా! ఇది అతిష్ఠ వైశ్వానరః ఇతి. అతిష్ఠ అంటే అన్నింటికన్నా పైన ఉన్నది అంటే ద్యులోకం. ఇప్పుడు ఈ తల ఇక్కడ చూస్తున్న ఏ తల ఉన్నదో, అది నాకు ఆధ్యాత్మికంగా నాకు ఇది తల గదా! ఇదే మళ్ళీ వైశ్వానరుడికి, విశ్వనరుడికి అదిగో ఆ ద్యులోకం గూడా ఇట్లానే నాకు ఈ తల ఎట్లా ఉన్నదో, ఆ విశ్వనరుడికి గూడా ఆ ద్యులోకం అట్లా తల. ఈ 2 వేరు కాదు. నా తల ఎట్లానో, విశ్వనరుడి తల అట్లానే, నా తల మీరెట్లా చూస్తున్నారో, అట్లానే ద్యులోకాన్ని చూడాలి. ఈ రకంగా 2 కోరిలేట్ చేసి, సమన్వయం చేసి చూసారంటే, నా తలను చూస్తున్నట్టే ద్యులోకాన్ని చూసి, నన్ను చూసినట్టే దాన్ని చూసారంటే, ఆధ్యాత్మికమైన వస్తువేదో అదే ఆదిదైవికం కూడా. 2 వేరుగా లేవు అని తెలుస్తాయి. దాన్ని ఆ చూపుతోటి చూడాలి. అట్లానే ఇప్పుడు చక్షుషి ఉపదిశన్ కన్నులు చూపించారాయన. గురువుగారు ఈసారి కళ్ళు చూపించి, ఆయన కళ్ళు ఇట్లా చూపించి, ఉవాచ చేయేష ఆయనేమన్నారంటే, సుతేజాః వైశ్వానరః ఇతి. ఇవి నా కళ్ళున్నాయి గదా! అట్లానే ఆకాశంలో సూర్యుడున్నాడు గదా! ఆ సూర్యుడు. నాకు ఆధ్యాత్మికంగా ఈ కళ్ళెట్లా ఉన్నాయో, అట్లానే వైశ్వానరుడికి ఆకాశంలో ఆ సూర్యుడు కన్ను. ఇప్పుడు మీరెట్లా చూడాలి అంటే, నేను వేరు, వైశ్వానరుడు వేరని గాదు. నాకీ కన్నెట్లా ఉన్నదో, దానికి అక్కడ ఆ కన్ను అట్లా ఉన్నది. 2 ఒక్కటే అని సమన్వయం చేసుకుంటే 2గా ఉండవప్పుడు. ఒకటే తెలుస్తుంది. ఆధ్యాత్మికమే ఆది దైవికము అని. సరే ఇంకొక రకంగా చూద్దాము. నాసికే ఉపదిశన్నువాచ చ ఏషః వై ఆయన ఈసారి ఆయన ముక్కు పుటాలు చూపిస్తూ, నా ముక్కు పుటాలు చూస్తున్నారు గదా! ఇందులో నుంచి వస్తూ పోతూ ఉన్న ప్రాణవాయువులేవున్నాయో, అవే పృథగ్వర్త్మ ఆత్మ. అవే మళ్ళీ అనంతమైన వాయువులేవున్నాయో, అవన్నీ ఆ వైశ్వానరుడి యొక్క వాయువులు, ఊపిర్లని మీరు చూసుకోవాలి కోరిలేట్ చేసి, సమన్వయం చేసి. అట్లానే ముఖ్యం ఆకాశముపదిశన్నువాచః ఆయన ఈసారి ముఖ్యం అంటే ముఖానికి సంబంధించిందని అర్థం. ఆయన నోట్లో ఉన్న ఖాళీని, ఆకాశాన్ని చూపించి, ఇదిగో నా నోట్లో ఈ ఖాళీ ఉన్నది గదా! ఇది ఆకాశం గదా! ఇప్పుడు అట్లానే బహుళం అంటే బయటంతా ఉన్న ఏ ఆకాశం ఉన్నదో అది వైశ్వానరుడి ఆకాశం. అట్లానే ముఖ్యాః ఆపః ఉపదిశన్ ఉవాచ చ ఏషః ఆయన ముఖంలో ఉన్న అంటే ఆయన నోట్లో ఉన్న నీరు చూపించి, ఇదే మళ్ళీ వైశ్వానరుడి యొక్క రై. రై అంటే నీరేదున్నదో అని అర్థము. ఈ రకంగా ఒకదానితోటి ఒకటి సమన్వయం చేసుకుంటూ, చూసుకుంటూ వస్తూ ఉండాలి అని చెప్తూ,
చుబుకం ఉపదిశన్నువాచ. ఆయన గడ్డాన్ని చూపించి మన గురువుగారు "ఇదో ఈ గడ్డం కనిపిస్తూ ఉన్నది గదా! నా చుబుకము" అని చూపించి ఇది ప్రతిష్ఠ అని చెప్తూ వచ్చారు. ఆ విశ్వనరుడికి భూమి పాదాలని చెప్తూ ఉన్న చోట ఎక్కడ ప్రతిష్ఠ ఉన్నదో ఆధారము అది అని ఇటు ఆధ్యాత్మికానికి, అటు ఆధిదైవికానికి సమన్వయాన్ని చూపిస్తూ దీన్ని దానిగా ఎట్లా చూడాలి అని నేర్పిస్తూ వచ్చారు. చుబుకమితి అధరం ముఖఫలకం ఉచ్యతే. ఇంతకీ చుబుకం అంటే ఏంటని అనుమానం రాకుండా మన శంకర్ల వారు చుబుకం అంటే అధరం కింద ఉన్న ముఖఫలకం. మన ముఖానికి అంటే మన నోటికి కింద ఉన్న ఫలకం ఏదున్నదో అది చుబుకము. మన నోరుకు పైన, కింద ఉంటాయి గదా! కింద మన పెదవులకు కింద ఉన్న ఫలకము చుబుకమని చెప్తున్నారు. గడ్డమనర్థము. यद्यपि वाजसनेय के जौः अतिष्ठात्व गुणा समाम्नायत आदित्यः च सुतेजस्त्व गुणः छान्दोग्ये पुनः जौः सुतेजस्त्व गुणा समाम्नायत आदित्यः च విశ్వరూప గుణః. ఇదే విషయము ఇక్కడ ఇంత దూరం మనం చెప్పుకుంటూ వచ్చిన ఈ మంత్రాల్లో చెప్పిన విషయము అంటే ఆధ్యాత్మికంగా నన్ను నేను ఆదిదైవికంగా విశ్వనరుడిగా ఎట్లా సమన్వయం చేసి కోరిలేట్ చేసి చూసుకోవాలి అని ఇక్కడ వాజసనేయి బ్రాహ్మణంలో ఏమి చెప్పారో అట్లానే దాదాపుగా సమానంగా మనకు చాందోగ్యంలో కూడా చెప్పారు. చాందోగ్యోపనిషత్తులో కూడా ఈ విషయం ఉన్నది. కొంత తేడాతో ఉన్నది. యద్యపి ఏదైతే వాజసనేయ బ్రాహ్మణంలో జౌహు అతిష్ఠ అని చెప్పారో ఇక్కడ అతిష్ఠాని ఏది చెప్పారో అది మన చాందోగ్యంలో పునః జౌహు అంటే సుతేజః అని ఆ గుణంగా సమామ్నాయత చెప్తూ వచ్చింది. అట్లానే వాజసనేయ బ్రాహ్మణంలో ఏదైతే ఆదిత్యుడు అని చెప్పారో ఇక్కడ నా కన్ను చూస్తున్నావు కదా అదిగో అది అక్కడ ఆదిత్యుడు అనేది చూపిస్తున్నారో అది సుతేజస్వం అన్న గుణంతో ఉన్నదని చెప్పారు కదా. చాందోగ్యంలోనేమో ఇదే మళ్ళా ఆదిత్యుణ్ణి విశ్వరూప గుణంతో కూడి ఉన్నవాడుగా చూపించారు. కొంత తేడా గుణాలు చెప్పారు వేరుగా. జౌహు అన్నది మన జులోకము అతిష్టగా ఉన్న గుణంతో ఉన్నదంటే అన్నింటికన్నా పైన ఉన్నది అన్న గుణంతో ఉన్నది అని. చాందోగ్యంలోనేమో జులోకం అంటే దీపిస్తున్న లోకం బాగా తేజస్సుతో ఉన్నది అని ఈ గుణాన్ని చూపించింది. జులోకానికే చాందోగ్యం సుదేచస్వం అన్న గుణాన్ని చూపిస్తే వాజసనేయం అదే జులోకానికి అతిష్ట అన్నింటికన్నా పైన ఉన్నది అని చూపించింది. అది గుణంగా చూపించింది. అట్లానే చాందోగ్యము ఆదిత్యుడికి విశ్వరూపమన్న గుణాన్ని చూపిస్తే వాజసనేయము ఆదిత్యుడికి సుతేజస్వం అన్న గుణాన్ని చూపించింది. అట్లా కొంచెం భేదాలున్నా కూడా విషయం అదే కాబట్టి మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే తథాపి న ఏతావతా విశేషేణ కించిత్ హీయతే ప్రాదేశమాత్ర శృతేః అవిశేషాత్. ఏతావతా విశేషేణ అటు ఇటు కొంచెం అక్కడిక్కడ మార్పులు ఉన్నా కూడా కించిత్ న హీయతే ఏమీ లోపం లేదు. చెప్పబడుతున్నది ప్రాదేశమాత్రమైన పురుషుడి గురించే కాబట్టి కొంచెం ఏతావతా అటు ఇటు అయినా కూడా ఏమాత్రం హాని లేదు. దీన్ని సర్వశాఖ ప్రత్యయత్వాత్ చ అని పిలుస్తారు. సర్వశాఖ ప్రత్యయం అంటే అన్ని శాఖల్లో వేదమంతా ఒకటే దాన్ని 4 శాఖలుగా విడదీశారు. అన్ని శాఖల్లో అన్ని చోట్ల చెప్పబడుతున్న ఒకే విషయము వేరే వేరే చోట్ల వేరే వేరే రకంగా డిస్క్రైబ్ చేస్తే వాటన్నింటినీ మనము సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. సంపత్తేః సంపత్తి నిమిత్తాం ప్రాదేశమాత్ర శృతిం యుక్తతరాం జైమినిః ఆచార్యః మన్యతే. అందుకని సంపత్తేః అన్నారు మన జైమిని ఆచార్యుల వారు. ఎందుకు అంటే సంపత్తి నిమిత్తమే నువ్వు దీన్ని అట్లా పట్టుకోవడం కోసమే ప్రాదేశమాత్రంగా దాన్ని చూపించడము యుక్తతరాం చాలా తగి ఉన్నది అని మన ఆచార్యుల వారు కూడా చెప్పారు. అందుకని ఇంక అనుమానం లేదు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది పరమాత్మే. అయినా కూడా ఇంకొకసారి మళ్ళీ చివరగా దాన్ని మనము ఆలోచన చేసి
సిద్ధాంతీకరిద్దాము అని ఇంకొక చివరి సూత్రాన్ని ఈ పాదంలో ఇస్తూ ఉన్నారు. ఆమనంతి చ ఏనం అస్మిన్. ఆమనంతి అంటే దీన్ని ఈ విధంగా తెలుసుకోవాలి అని వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఎవరు అంటే జాబాలులందరూ దాన్నట్లా చదువుకుంటూ ఉన్నారు, జాబాల మహర్షిని అనుసరించేవాళ్ళు. ఏమి చదువుకుంటున్నారు వాళ్ళంటే అస్మిన్ ఇందులోనే. ఎందులో అంటే అదిగో తల నుంచి చుబుకం వరకు చూపిస్తూ వస్తూ ఉన్న ఏ రూపమున్నదో అందులోనే ఏనం ఈనను అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని వాళ్ళు అట్లా కూర్చుని చదువుకుంటూ ఉన్నారు, అభ్యాసం చేస్తున్నారు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. ఆమనంతి చ ఏనం పరమేశ్వరం అస్మిన్ మూర్ధ చుబుకాంతరాళే జాబాలాహ. జాబాలులు అస్మిన్ అంటే ఈ పరమేశ్వరుడిలో మూర్ధం దగ్గర నుంచి చుబుకం వరకు, తల దగ్గర నుంచి గడ్డం వరకు ఉన్న అంతరము మధ్యలో ఆ పరమేశ్వరుణ్ణి అక్కడ తెలుసుకోవడానికి వాళ్ళు ఆ విధంగా చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం పైన చూసాం కదా, ఇక్కడ చూసిన ఈ మంత్రాల్లాగానే మళ్ళీ ఇంకా కొన్ని మంత్రాలు వస్తూ ఉన్నాయి. యః ఏషః అంతః అవ్యక్తః ఆత్మ సః అవిముక్తే ప్రతిష్ఠితః ఇతి. సః అవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి. వర్ణాయాన్ నాస్యాన్ చ మధ్యే ప్రతిష్ఠితః ఇతి. కా వై వర్ణ కా చ నాసీ ఇతి. తత్ర చ ఇమాం ఏవ నాసికాం వర్ణా నాసీ ఇతి నిరుచ్య యా సర్వాణి ఇంద్రియకృతాని పాపాని వారయతి ఇతి సా వర్ణ. యా సర్వాణి ఇంద్రియకృతాని పాపాని నాశయతి ఇతి సా నాసీ ఇతి. జాబాలులు ఏం చదువుకుంటున్నారంటే యః ఎవరైతే ఏషః అంతః అవ్యక్తః అనంతః, ఇక్కడ నకారం మిస్ అయినట్టుంది. ఏషః అనంతః అవ్యక్తః ఆత్మ ఏదున్నదో సహ అది అవిముక్తే ప్రతిష్ఠితః ఇతి. అవిముక్తంలో ప్రతిష్ఠితమై ఉన్నది అనగానే సహ అవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠితః అని ఒక ప్రశ్న వచ్చింది. ఈ అవ్యక్తమైన ఆత్మ అవిముక్తంలో ప్రతిష్ఠితమైంది అనగానే అవిముక్తం ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అని ప్రశ్న రాగానే ఈ అవిముక్తమేమో వర్ణాయాం నాస్యాం మధ్యే, వర్ణకు నాసికి మధ్యలో ప్రతిష్ఠితమై ఉన్నది అని తెలుస్తున్నది. ఆ మాట చెప్పగానే ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్. ఈ వర్ణ అంటే ఏమి? కావై వర్ణ కాచ నాసి ఇతి. ఆ నాసి ఎక్కడ, వర్ణ ఎక్కడ అంటే ఏమి? వర్ణ అంటే ఏది, నాసి అంటే ఏది అని ప్రశ్న వచ్చింది. ఈ విధంగా ఈ నాసిక వర్ణ అన్న విషయాల గురించి చెప్తూ దాన్ని నిరుచ్య, దాన్ని నిర్వచిస్తూ మనకున్న మంత్రాలు ఏం చెప్తున్నాయంటే యా సర్వాణి ఇంద్రియకృతాని పాపాని వారయతి ఇతి సా వర్ణ. వర్ణ అంటే ఏదైతే సర్వ ఇంద్రియాల వల్ల చేయబడుతూ ఉన్న పాపాలను నివారిస్తుందో అది వర్ణ. యా సర్వాణి ఇంద్రియాణి కృతాని పాపాని నాశయతి ఇతి సా నాసి. ఏదైతే సర్వ ఇంద్రియాల వల్ల కలుగుతూ ఉన్న పాపాలను నశింపచేస్తుందో అది నాసి. ఇంద్రియాల వల్ల కలిగే పాపాలను వారించేది వర్ణ, ఇంద్రియాల వల్ల కలిగే పాపాలను నశింపచేసేది నాసి అని మనకు ఆ మంత్రాలు నిర్వచిస్తూ ఉన్నాయి. పునః ఆమనంతి ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఏం చదువుకుంటున్నారంటే ఇంతవరకు వచ్చాక మధ్యలో క్వశ్చన్ డైవర్ట్ అయిపోయింది. ఈ అవ్యక్తమైన ఆత్మ ఏది? ఈ అవ్యక్తమైన ఆత్మ అవిముక్తంలో ప్రతిష్ఠితము అంటే అవిముక్తం ఎక్కడ ప్రతిష్ఠితము అని ప్రశ్న. అవిముక్తము వర్ణ నాసిలో ప్రతిష్ఠితము. ఇప్పుడు కథమచ్చ అస్య స్థానం భవతి ఇది. ఈ వర్ణకి నాసికి స్థానమేమి అని ఇంకొక ప్రశ్న. భ్రువోః ధారణస్య చ యః సంధిః సహ ఏషః ఝిలోకస్య పరస్య చ సంధిర్భవతి ఇతి అని ఆ సూత్రాలు ఆ మంత్రాలు చెప్తున్నాయి. కథమచ్చ అస్య స్థానం భవతి ఇతి. వాటికి స్థానమేది? భ్రువోః ధారణస్య చ యః సంధిః. భ్రూమధ్య రేఖకు ఆ కింద ఉన్న ముక్కుకు సంధి స్థానము ఏదున్నదో అదే, అదిగో దాని స్థానము. సహ ఏషః ఝిలోకస్య పరస్య చ సంధిర్భవతి ఇతి. ఇక్కడ నా రెండు కనుబొమల మధ్యలో ఉన్న స్థానము ఆ ముక్కుకు
కనుబొమలకు మధ్యలో ఉన్న సంధి స్థానం ఏదున్నదో, అది ఇక్కడ కనిపిస్తున్నది గదా నాకు. అదే మళ్ళీ అక్కడ ఆ విశ్వరూపుడికి, వైశ్వానరుడికి కూడా ద్యులోకానికి, పరలోకానికి రెండింటికి మధ్యలో సంధిగా ఉంటుంది అని చూపిస్తూ ఉన్నాయి. తస్మాత్ ఉపపన్న పరమేశ్వరే ప్రాదేశమాత్ర శృతిః కాబట్టి దీనివల్ల ఉపపన్నము సంపన్నమేమైంది, మనమేమి సాధించాము అంటే ఇక్కడ ప్రాదేశమాత్రుడిగా చెప్పబడుతూ ఉన్న శృతి మంత్రాలన్నీ పరమేశ్వరుడి గురించే. పైగా ఇంకా కొన్ని విషయాలు అక్కడే చెప్పబడ్డాయి. వాటిని గూడా కలుపుకొని చూద్దాము. అభివిమాన శృతిః ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ ప్రత్యేగాత్మతయా సర్వైః ప్రాణిభిః అభివిమీయతే ఇతి అభిప్రాయః. అభివిమానమని ఆ మంత్రాల్లోనే ఒక చోట ఉన్నది. అభివిమానమన్న శృతి మాట ఉన్నది గాబట్టి, దాని గురించి చూద్దాము. ప్రత్యేగాత్మత్వ అభిప్రాయం అది. ప్రత్యేగాత్మ అని చెప్తున్నారు. అభివిమానం అంటే ప్రత్యేగాత్మ అని చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రత్యేగాత్మతయా సర్వైః ప్రాణిభిః అభివిమీయతే. ప్రత్యేగాత్మగానే సర్వ ప్రాణుల చేత అభివిమీయత అంటే కొలత వేసి చూసుకోబడుతూ ఉన్నది. ప్రతి వాళ్లకు ఆ విధంగానే తెలియబడుతూ ఉన్నది. నేను అని తెలియబడుతూ ఉన్నది. ప్రాణులన్నింటి చేత సర్వైః ప్రాణిభిః ప్రత్యేగాత్మగానే అది అభివిమీయత అంటే భావింపబడుతూ ఉన్నది గాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆత్మ. ఇంకొక రకంగా చూద్దాం లేకపోతే అభిగతః వా అయం ప్రత్యేగాత్మత్వాత్ విమానః చ మానవియోగాత్ ఇతి అభివిమానః. అభిగతః అంతటా వ్యాపించి ఉండడం చేత ప్రత్యేగాత్మగా విమానము అంటే కొలతకందకుండా ఉన్నది కాబట్టి మానవియోగాత్ ఇతి అభివిమానః. అభివిమానం అంటే అందరి చేత నేను అన్న భావనగా తెలుస్తూ ఉన్నది కాబట్టి, లేదా ప్రత్యేగాత్మగా అంతటా వ్యాపించి కొలతకు అందకుండా ఉన్నది కాబట్టి, లేదా ఇంకో రకంగా చూద్దాం. అభివిమిమీతే వా సర్వం జగత్కారణత్వాత్ ఇతి అభివిమానః. జగత్ మొత్తానికి కారణమై ఉండడం చేత, కల్పిస్తూ ఉండడం చేత కూడా అభివిమానః. ఎందుకు అంటే అది కొలత వేస్తూ ఉంటుంది విశేషంగా. ఇంత 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 అని భాగాహారాలు చేసి, పరిచ్ఛిన్నం చేసి, దేనికి దానికి హద్దులు తయారు చేసి, ఏర్పరిచి జగత్తుని కల్పించింది కాబట్టి కూడా అభివిమానము. విందుకు అంటే అంటే విశేషంగా మానము కొలత వేయడం అని అర్థం. లేదా అంటే విగతము లేకుండా పోవడము, మానము కొలతకు అందకుండా పోవడము అని ఇంకొక అర్థము. అట్లానే అందరి చేత మానము తెలియబడుతూ ఉండడము. కాబట్టి 3 విధాలుగా అభివిమానానికి 3 అర్థాలు చెప్పుకొని ఏ అర్థం చూసినా సరే ప్రత్యేగాత్మకే కుదురుతుంది కాబట్టి, ఇక్కడ చెప్పబడుతున్నది తస్మాత్ పరమేశ్వరః వైశ్వానరః ఇతి సిద్ధం అని దాన్ని సిద్ధాంతీకరించారు. దానితో మనకు ఈ ప్రకరణము 2వ పాదము పూర్తయింది. ఇతి శ్రీమద్ శంకర భగవత్పాదకృతౌ శారీరక మీమాంసా భాష్యే ప్రథమాధ్యాయస్య ద్వితీయః పాదః సంపూర్ణం. ఇంకా తర్వాత ప్రథమ అధ్యాయంలోనే 3వ పాదంలోకి వస్తూ ఉన్నాము. మన బ్రహ్మసూత్రాల్లో ఇవి కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ 3వ పాదం ఇది. అస్పష్ట బ్రహ్మలింగాలే కానీ ఈసారి జ్ఞేయ బ్రహ్మను, ఇంతకుముందు మనం ఉపాస్య బ్రహ్మను చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ 2వ పాదంలో 32 సూత్రాల్లో ఉపాస్య బ్రహ్మను చూస్తూ వచ్చాము. అందుకని ప్రతి చోట ఇది ఉపాస్యము, ఇది ఉపాస్యము, ఉపాసన కోసం చెప్పారు. అంగుష్ట మాత్రంగా చెప్పినా అంతే, ప్రాదేశ మాత్రంగా చెప్పినా అంతే, ప్రాణం అని చెప్పినా అంతే, ఆకాశం అని చెప్పినా అంతే, అంతర్యామి అని చెప్పినా అంతే, ఏ విధంగా చెప్పినా కూడా ఉపాసన కోసమే చెప్పారు అని మనము ఇక్కడ ఈ సూత్రాలన్నింటిలో చదువుకుంటూ వచ్చాము. ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది జ్ఞేయ బ్రహ్మము అని మనము దాన్ని
సిద్ధాంతీకరించుకోవాల్సి ఉంది. అనుమానం ఏమైనా ఉంటే ఉన్న చోటల్లా జాగ్రత్తగా చూసుకొని ఈ 43 సూత్రాల్లో ఇదే విషయాన్ని మనము అదే విధంగా యథాతథంగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అందుకని మొదలుపెట్టుకోపోతూ ఉన్నాము. ఇందులో ఇక్కడ ఈ పాదంలో అస్పష్ట బ్రహ్మలింగానాం ప్రాయః జ్ఞేయ బ్రహ్మ విషయాణం విచారః ఏవం పాదత్రయేణ అపి వాక్య విచారః. కాబట్టి జ్ఞేయ బ్రహ్మ విషయాల గురించి విచారణ మొదలవుతూ ఉన్నది. మూడో పాదంలో మొదటి అధికరణము జ్యూ భూ ఆది అధికరణం. జ్యూ అంటే మళ్ళీ ద్యులోకం, భూ అంటే భూలోకం. ఇప్పుడు ఈ రెండింటితో పాటు కలిపి చెప్పబడుతూ ఉన్నదంతా ఏమి అంటే ఏమీ లేదు, అంతా పరాత్మే. ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు అని ఈ అధికరణం అంటే ఈ ప్రకరణంలో మనము విచారణ చేసుకుందాము. దాంట్లో మొదటి సూత్రము జ్యూ భూ ఆది ఆయతనం స్వశబ్దాత్. జ్యూ అంటే జ్యులోకం అంటారు, భూ అంటే భూలోకం అంటారు. మరైతే ఇది ఆత్మశబ్దం అని ఎట్లా చెప్పుకుంటాము అంటే స్వశబ్దం, ఆత్మ అన్న శబ్దం అందులో ఉన్నది, ఆ పదాన్ని వాడింది కాబట్టి ఈ జ్యులోకానికి భూలోకానికి అన్నింటికీ కూడా ఆయతనము, ఆధారము, ప్రతిష్ఠ అయి ఉన్నది ఆ పరాత్మే అని మనము అర్థం చేసుకోవాలి అని ఆ సూత్రానికి అర్థము. దాని భాష్యం చూద్దాము. ఇదం శ్రూయతే, ఇట్లా మనకు మంత్రాలున్నాయి. ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే యస్మిన్ జౌః పృథివీ చ అంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైః చ సర్వైః తం ఏవ ఏకం జానథ ఆత్మానం అన్యాః వాచః విముచ్యద అమృతస్య ఏషః సేతుః ఇతి. యస్మిన్ ఎందులోనైతే, ఏ పరాత్మలోనైతే ఈ జౌహు అంటే జ్యులోకము, పృథివీ అంటే భూలోకము, మధ్యలో అంతరిక్షం అంతా కూడా ఓతప్రోతంగా ఏదో వస్త్రాన్ని నేసినట్టు, దారాలతో అల్లినట్టు మొత్తము ఈ ప్రాణాలతో సహా మనసంతా కూడా సర్వైహి అన్నింటి చేత ఎందులో అల్లబడి ఉన్నదో తం ఏవ ఏకం జానథ, దాన్నొక్కదాన్నే జానథ తెలుసుకోండి. అదేంటంటే ఆత్మానం, అది ఆత్మ, మీ స్వరూపం. ఈ మొత్తము భూమి ఆకాశాలు మధ్యలో ఉన్న అంతరిక్షము రోదస్సంతా పైగా అదంతా ఏమి ఆదిభౌతికం. ఆధ్యాత్మికంగా ఉన్న మనసు, ప్రాణాలు అన్ని మొత్తం ఓతప్రోతంగా దేనికి అల్లబడి ఉన్నాయో అది ఆత్మస్వరూపము అని తెలుసుకోండి. ఇంకా అన్యాహ వాచః, మిగిలిన మాటలు ఏమైనా ఉన్నాయంటే అన్నీ కూడా విముచ్యద, వదిలిపెట్టండి. మిగిలిన మాటలను వదిలిపెట్టండి. ఎందుకు ఇన్ని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఒకవేళ ఈ విషయం మీరు తెలుసుకున్నారంటే మాత్రం ఏషః, ఇదే అమృతస్య సేతుః, అమృతానికి ఇదే సేతువు అని మనకు ముండకోపనిషత్తు చెప్పింది. ఇప్పుడు మనకు అన్ని అనుమానాలే ఈ విషయంలో. యత్ ఏతత్ జుక్ ప్రభృతీనాం ఓతత్వ వచనాత్ ఆయతనం కించిత్ అవగమ్యతే తత్ కిమ్ పరం బ్రహ్మ స్యాత్ ఆహోస్విత్ అర్ధాంతరం ఇతి సందిహ్యతే. ఇక్కడ చెప్పిన ఈ మంత్రాన్ని చూస్తే యత్ ఏదైతే ఏతత్ జుక్ ప్రభృతి, ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి ఓతత్వం, ఓతంలాగా అంటే అల్లుకున్నట్టుగా వచనం ఉన్నది కదా, ఓతం అన్నమాట. దాంతో ఏదో కించిత్ ఆయతనం ఉన్నది అని అవగమ్యతే తెలుస్తుంది. ఏమి ఆధారం లేకుండా దేనికి అల్లుకుని ఉంటాయి ఏవైనా? ఇవన్నీ మొత్తము జిలోకం దగ్గర నుంచి, పృథివీ దగ్గర నుంచి, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలు అన్నీ కూడా దేనికో అల్లుకుని ఉన్నాయి అంటే దేనికి అల్లుకుని ఉన్నాయి, దేనికో దానికి అల్లుకుని ఉన్నాయని తెలుస్తుంది. కానీ దేనికి, తత్కిమ్, అదేంటి? పరబ్రహ్మం స్యాత్, అది పరబ్రహ్మన, పరబ్రహ్మకు అల్లుకుని ఉన్నాయా? ఆహోస్విత్ లేకపోతే అర్ధాంతరమితి సందిహ్యతే, వేరే ఇంకేదైనా పదార్థం ఉన్నదే? పరబ్రహ్మ అన్న పదార్థానికే ఇవన్నీ అల్లుకుని ఉన్నాయా? లేదా వేరే ఇంకేమైనా పదార్థం ఒకటి ఉన్నదా అని అనుమానం. తత్ర అర్ధాంతరం కిమపి ఆయతనం స్యాతితి ప్రాప్తం. ఇప్పుడు దీని గురించి నేను చాలా ఆలోచన చేసి
అర్ధాంతరం అంటే వేరే పదార్థం ఏదో ఉన్నది. కిమపి ఏదో ఒకటి వేరే పదార్థం ఉన్నది ఆయతనంగా వీటికి ఆధారంగా అని నేను కనిపెట్టాను అని మన పూర్వపక్షి చెప్తే, కస్మాత్ నీకది ఎట్లా తెలిసింది? ఏ విధంగా దాన్నట్లా నువ్వు నిర్ణయించావో? ఎందుకయ్యా? నీకసల అనుమానం ఎందుకొచ్చింది ముందు? ఆ తర్వాత ఈ విధంగా ఎందుకు నిర్ణయించుకున్నావు? అని అడిగితే చెప్తా పట్టు సిద్ధాంతి. అమృతస్య ఏషః సేతుః అని శ్రవణాత్ ఉన్నదా లేదా? నువ్వో మిగిలిన మాటలన్నీ పక్కన బెట్టు. అదోటుంది దాన్ని దెలుసుకో. దానికి ఇవన్నీ ఓతంగా అల్లబడి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకుంటే ఇదే అమృతానికి సేతువు అన్నది గదా! అమృతానికి సేతువు అన్నది. అమృతానికి సేతువు అన్నది గుర్తుబెట్టుకో. అమృతానికి సేతువని చెప్పింది. అంటే ఏమి? పరవాన్హి లోకే సేతుః ప్రఖ్యాతః. ఈ లోకంలో సేతువు అంటే ఏదో ఆనకట్ట, బ్రిడ్జ్ ఉన్నదనుకో. ఆ ఆనకట్ట ఉన్నది అంటే మనకేమర్థమైతుంది? అవతల ఒక పారమున్నది అని అర్థం గదా! అవతల గట్టు ఒకటి ఉంటేనే గదా! ఇటు నుంచి నేనొక బ్రిడ్జ్ తయారు చేసుకొని, ఆనకట్ట వేసుకొని అటు వెళ్తాను అవతల గట్టుకు. ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఏంటంటే, నచ పరస్య బ్రహ్మణః పారవత్వం శక్యం అభ్యుపగంతుం అనంతం అపారం ఇతి బృహదారణ్యకే. మన పరస్య బ్రహ్మణః మన పరబ్రహ్మానికేమో పారవత్వం అంటే అవతల గట్టు అన్నది ఉండడం అన్నది శక్యం కుదరదు. ఎందుకు? మన బృహదారణ్యకంలో ఏం చెప్పి ఉంది మనకు? అనంతమది, అపారమది అని చెప్పిందది. దానికి అంతు లేదు, దానికి అవతల పారము, గట్టు లేదని చెప్పింది. పారము లేదు గాబట్టి, అవతల గట్టు లేకపోతే సేతువు దేనికేస్తారు? అవతల గట్టు లేకపోతే సేతువు, ఆనకట్ట ఎట్లా గడతారు? కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది పరబ్రహ్మ గాదు. అవతల పారం ఉండాలి. అటువంటి వస్తువు ఇంకేదైనా ఒకటుంటే దాని గురించి చెప్తున్నారని నేను నిర్ణయించాను అని చెప్పారు. చాలా లాజికల్, చాలా లాజికల్. వాళ్ళు జెప్పేది గూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ మనం గూడా చాలా జాగ్రత్తగా, సూక్ష్మంగా అర్థం జేసుకోవాల్సి ఉంటుంది. అర్ధాంతరే చ ఆయతనే పరిగృహ్యమాణే స్మృతి ప్రసిద్ధం ప్రధానం పరిగృహీతవ్యం. తస్య కారణత్వాత్ ఆయతనత్వ ఉపపత్తేః. అందుకని నేనేమి జెప్తున్నానంటే సిద్ధాంతి, అర్ధాంతరే ఆయతనే పరిగృహ్యమాణే వేరే ఇంకేమైనా ఆయతనం ఉన్నది అని మనము గ్రహించామనుకో, స్వీకరించామనుకో, అది గూడా ఎట్లో ఒకట్ల మనం సొంతంగా ఊహించవలసిన అవసరం లేదు. స్మృతి ప్రసిద్ధం. స్మృతుల్లో చెప్పిన ఏ ప్రధానమున్నదో మళ్ళీ నా ప్రధానాన్ని పట్టుకొస్తా. ప్రధానం ఉన్నదనుకో, అప్పుడు ప్రధానానికేమి ఇటుగట్టు ఉంటుంది, అటుగట్టు ఉంటుంది. పరంపారం అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్నొకవేళ నా ప్రధానాన్ని పరిగ్రహించామనుకో, అప్పుడు మనకి కష్టం ఉండదు. అవతల గట్టు ఉండాలి గాబట్టి, ఇది కారణమై ఉన్నది. అందుకని ఆయతనంగా గూడా పనికొస్తుంది. ఇంకొకటి చూద్దాము. శృతి ప్రసిద్ధః వా వాయుః స్యాత్. ఒకవేళ స్మృతి గాదు, శృతి గూడా వేదం గూడా గావాలి అంటే పోనీ వేదంలో ప్రసిద్ధంగా ఉన్న వాయువుని తీసుకున్నా గూడా పనిచేస్తుంది. ఎట్లా అంటే, వాయుర్వై గౌతమా తత్సూత్రం వాయునా వై గౌతమా సూత్రేణ అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృగ్ధాని భవంతి ఇతి బృహదారణ్యకే. వాయోః అపి విధారణత్వ శ్రవణాత్. కాబట్టి గౌతమా, ఈ వాయువే సూత్రంగా ఉంటుంది. ఈ వాయువుతోటే ఈ లోకము, అయం లోకము, పరంలోకము, సర్వభూతాలు మొత్తం అన్నీ గూడా ఏదో సూత్రానికి ఒక దారానికి సందృగ్ధాన్ని గుచ్చబడ్డట్టుగా ఏదో మన వాయువు సూత్రంలాగా ఉంటే వాటికి ఈ లోకం, ఆ లోకం మొత్తం లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ గూడా దానికి గుచ్చబడి ఉంటాయి అని బృహదారణ్యకంలో ఉన్నది గాబట్టి, వాయోః విధారణత్వ శ్రవణాత్ వాయువు అన్నింటిని విశేషంగా ధరిస్తుందని మనకు తెలుసు గదా! ప్రాణులన్నింటినీ ధరించేది ప్రాణమే గదా! ప్రాణవాయువులు. కాబట్టి దీనికి సరిపోతుంది. అందుకని ఈ రకంగా గూడా మనము కావాలంటే వాయువుని తీసుకోవచ్చు. నువ్వు ప్రధానం అంటాను, నువ్వు గాదంటావు. అందుకని వాయువుని పట్టుకొచ్చాను.
అది గూడా కాదన్నావనుకో ఇంకోటి చెప్తాను. శారీర హవాస్యాత్ నా జీవుడు ఎట్లైనా ఉన్నాడు. ప్రతిదానికి ఏదో మనము ఏదో ప్యాంట్ షర్టో లేకపోతే ఏదో చీర దాని ఫాలో అట్లాంటివి మ్యాచింగ్ చేసేటప్పుడు చాలా తీసుకొనొచ్చి ఓ దానికి పెట్టి ఎట్లా మ్యాచింగ్ చేస్తామో అట్లా ఎప్పుడు ఇవే ఉంటాయి. ఒక ప్రధానం ఉంటుంది, లేదా ఒక దేవత ఉంటుంది, లేకపోతే ఒక జీవుడుంటాడు. తప్పకుండా ఉంటాయి. ఏదో ఒక విధంగా వాటితోటి ముందు మ్యాచింగ్ అయితే ట్రై చేస్తాము. ఏది మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? దేనికి మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్ ఆప్షన్ ఒక చీర ఉన్నదనుకోండి. ఆ చీరని దానికేదో ఒక ఫాల్ గుట్టాలి అంటే, లేదా దానికేదో ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే, అట్లాంటి కలర్ ఏదైనా మ్యాచ్ కాలేదు, అసలు ఏది మ్యాచ్ కావట్లేదంటే ఏం చేస్తాం? ఇంక అందులో నుంచే చించి దాన్నే కుట్టుకోవాలి. ఆ రకంగా ముందు ఏమైనా మ్యాచ్ అయితాయా అని అన్నీ ట్రై చేస్తాము. కాకపోతే ఇంక వేరేది లేదు అదే అని నిర్ణయిస్తాము. సరే తస్యాపి భోక్తృత్వాత్ భోగ్యం ప్రపంచం ప్రతి ఆయతనత్వ ఉపపత్తేః ఇతి ఏవం ప్రాప్తే ఇదమాహ. శారీరుడంటే మన జీవుడెందుకు పనికొస్తాడు పోనీ? వాయువంటే ఓతప్రోతంలాగాను పైన చెప్పినట్టు సూత్రంలో మణిగణాః ఇవ ఇవన్నీ కూర్చబడి ఉన్నాయి కాబట్టి పనికొస్తుంది. ఇదేమో మన ప్రధానమేమో కారణంగా ఉంది గాబట్టి అక్కడ గూడా కుదురుతుంది. శారీరుడికి ఎట్లా అంటే తస్యాపి వాడికి కూడా పనిజేస్తుంది. భోక్తృత్వం ఉన్నది శారీరుడికి. జీవికి భోక్తృత్వం ఉన్నది. భోగ్యమైన ఈ ప్రపంచం మొత్తము ఆయతనంగా పనిచేస్తుంది కాబట్టి కూడా ఇదైనా పర్వాలేదు అని ఇదం ప్రాప్తే ఇట్లా మనకొక ఐడియా రాగానే ఈ విధంగా ఆహా! చెప్పుకోవాల్సొచ్చింది. జ్యూ భూ ఆది ఆయతనం ఇతి. జౌః చ భూః చ జ్యుభువౌ. జ్యుభువౌ ఆది యస్య తత్ ఇదం జ్యుభ్వాది. జ్యౌ అంటే జ్యులోకము, భూ అంటే భూలోకము. ఈ రెండింటిని కలిపితే జ్యుభ్వాది అని వస్తుంది. యదేతదస్మిన్ వాక్యే జౌః పృథివీ అంతరిక్షం మనః ప్రాణాః ఇతి ఏవం అస్మాకం జగత్ ఓతత్వేన నిర్దిష్టం తస్య ఆయతనం పరం బ్రహ్మ భవితుమర్హతి. యదేతస్మిన్ వాక్యే ఇక్కడ చెప్పిన ఈ వేదవాక్యంలో జౌ అంటే మన ద్యులోకము, పృథివీ, అంతరిక్షము, మనస్సు, ప్రాణాలు అని చెప్తున్నవన్నీ ఈ జగత్తుగా ఉన్నది. ఓతత్వంతో అంటే ఓతంలాగా అల్లుకుని నిర్దేశించబడి ఉన్నది. దేనికి అంటే ఏదున్నదో దానికి అది ఆ ఆయతనము పరబ్రహ్మమై ఉండడమే భవితుం అర్హతి కుదురుతుంది. మొత్తం ఇవన్నీ ఓతంలాగా అల్లుకుని ఉన్నాయంటే దేనికి అల్లుకునుండాలి? పరబ్రహ్మకే అల్లుకునుండాలి. మిగిలినవేవి పని చెయ్యవు. అసలు నువ్వు చెప్తున్న ఆ జీవభావం గూడా, నువ్వు చెప్తున్న ఆ వాయువు గూడా, నువ్వు చెప్తున్న ప్రధానం గూడా అన్నీ దానికే అల్లుకుని ఉన్నాయి పైగా. కుతః ఎందుకనట్లా చెప్తున్నావు పరబ్రహ్మమే అనెందుకు చెప్తున్నావంటే స్వశబ్దాత్ ఆత్మ శబ్దాత్ ఇత్యర్థః అక్కడ స్వశబ్దం వాడారు. ఆత్మ శబ్దః హి ఇహ భవతి ఇక్కడ ఆత్మ శబ్దమే చెప్పబడ్డది కాబట్టే అది పరబ్రహ్మం అని చెప్తూ ఉన్నాము. అదెక్కడున్నది అంటే తమేవం ఏకం జానథ ఆత్మానం అన్నదా లేదా? ఆ మాట అక్కడ డైరెక్ట్‌గా చెప్పింది. నువ్వింత మళ్ళీ సైడ్ వేస్‌లో ఎళ్లి రకరకాల యాంగిల్స్‌లో దాన్ని ఏంటో వేరే విధంగా పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదే ఇంత క్లియర్‌గా ఇక్కడ ఆత్మ అని చెప్పింది గదా! ఆ ఆత్మను, ఆ ఏకాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తుంటే మళ్ళీ ఇంకేదైనానా అనెందుకు ఆలోచన చేస్తున్నావు? ఆత్మశబ్దः हि इह भवति तमेवमेकं जानथ आत्मानमिति। ఆత్మశబ్దः చ పరమాత్మ పరిగ్రహే సమ్యక్ అవకల్పతే నా అర్థాంతర పరిగ్రహే. ఆత్మ శబ్దాన్ని ఇక్కడ పరమాత్మగా పరిగ్రహిస్తే మాత్రమే అర్థము సరిగ్గా కుదురుతుంది. వేరే పదార్థాన్ని పట్టుకొచ్చి బలవంతంగా మ్యాచింగ్ చేద్దామంటే కుదరదు. క్వచిచ్చ స్వశబ్దేన ఏవ బ్రహ్మణః ఆయతనత్వం శ్రూయతే. ఇంక వేరే వేరే చోట్ల గూడా స్వశబ్దంతో ఆత్మగా దాన్ని చెప్తూ ఉన్నారు. ఎట్లా అంటే బ్రహ్మ యొక్క ఆయతనత్వాన్ని ఎట్లా చూపించారంటే వేరు వేరు చోట్ల సత్ మూలాః సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః సత్ ఆయతనాః సత్ ప్రతిష్ఠాః ఇతి చాందోగ్యే.
ఓ సౌమ్య, సత్ వీటన్నింటికి మూలమై ఉన్నది. సర్వాహ ప్రజాహ ఇమాహ ఇవన్నీ కూడా సత్తును మూలంగా కలిగి ఉన్నాయి. ఆ సత్తే అన్నింటికి ఆయతనము. అన్నీ కూడా ఆయతనంగా సత్తునే కలిగి ఉన్నాయి. అన్నీ గూడా సత్తునే ప్రతిష్టగా, ఆధారంగా కలిగి ఉన్నాయి అని చెప్పింది గదా! స్వశబ్దేన ఏవ చైహ పురస్తాత్ ఉపరిష్టాత్ చ బ్రహ్మ సంకీర్త్యతే. పైగా ఇక్కడ నువ్వు చూపిస్తూ ఉన్న ఏ వేదవాక్యం ఉన్నదో దానికన్నా ముందు, దాని తర్వాత కూడా పరబ్రహ్మం గురించే చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రకరణం కూడా దాని గురించే. అసలు స్వశబ్దంతో చెప్పడమే కాక, ఆత్మ అన్న మాట డైరెక్ట్‌గా వాడడమే కాక, పైగా దాని ముందు వెనకాల గూడా అసల ప్రకరణమంతా పరబ్రహ్మ గురించే మాట్లాడుతూ ఉన్నది. పురుషః ఏవ ఇదం విశ్వం కర్మ, తపః, బ్రహ్మ, పర, అమృతం ఇతి. ఈ పురుషుడే విశ్వము, కర్మ, తపస్సు, బ్రహ్మ, పరము, అమృతం అని అది మొత్తం ఉన్నదంతా ఒకటే అని చెప్తున్నదది. ఒక్కటి అని చెప్తున్నదది. ఒక్కటి. మళ్ళీ వేరుగా ఒక ప్రధానము, ఒక జీవుడు, ఒక వాయువు అని ఎన్ని లేవు. ఉన్నది ఒక్కటి. బ్రహ్మైవ ఇదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణోత్తరశ్చ అని ముండకోపనిషత్తు చెప్తున్నది. మొత్తము బ్రహ్మ. ఇదంతా అమృతము. ముందున్నది బ్రహ్మ, వెనకున్నది బ్రహ్మ, దక్షిణంలో ఉన్నది బ్రహ్మ, ఉత్తరంలో ఉన్నది బ్రహ్మ అని చెప్తూ ఉన్నది. తత్ర తు ఆయతనాత్ ఆయతనయత్ భావ శ్రవణాత్. ఇక్కడ ఆయతనం అని చెప్తున్నది, తద్భావం కూడా చెప్తూ ఉన్నది. సర్వం బ్రహ్మ ఇతి చ సమానాధికరణ్యాత్. సర్వము బ్రహ్మమే అని సమానంగా ఎక్కడ చెప్పినా సరే సామాన్యంగా ఇదే అధికరణము అన్ని చోట్ల ఒకే విషయము పరబ్రహ్మం గురించే చెప్తున్నది. యథా అనేక ఆత్మకః వృక్షః శాఖాః స్కందః మూలం చ ఇతి ఏవం నానారసః విచిత్రః ఆత్మా ఇతి ఆశంకా సంభవతి. తాం నివర్తయితుం సావధారణం ఆహా. అయితే వృక్షము ఒక్కటే అయినా గూడా, చెట్టు ఒక్కటైనా గూడా, దానికి శాఖలు ఎన్నైనా ఉండొచ్చు గదండీ! స్కందం ఉండొచ్చు, దానికి మూలం ఉండొచ్చు, ఇట్లా వేరు వేరుగా కూడా ఉండొచ్చు గదా! అని అంటారో ఏమో! చెట్టు ఒకటే అయినా గూడా చెట్టుకి వేరే వేరే కొమ్మలుండొచ్చు, దానికి మొదలుండొచ్చు, దానికి వేరే వేరే వేర్లుండొచ్చు, దానికి ఎన్నో ఆకులుండొచ్చు, పువ్వులుండొచ్చు, కాయలుండొచ్చని ఈ రకంగా దాన్ని ముక్కలు చెక్కలు చేస్తారేమో అనే మళ్ళీ ఆ ఆత్మకు, ఆ పరబ్రహ్మకిన్ని ముక్కలు లేవు అని చెప్పడం కోసమే నానా రసంగా, విచిత్రంగా ఆత్మని ముక్కలన్నీ చేస్తారేమో అని ఆశంక అనుమానంతోటే, అటువంటి అనుమానం కలిగే ప్రమాదం ఉంటుందనే, అటువంటి అనుమానాన్ని నివారించడం కోసమే సావధారణమాహ. సావధారణంగా, శ్రద్ధగా వినండి. ఇన్ని ముక్కల్లేవో తమేవం ఏకం జానథ ఆత్మానం. దాన్ని ఒక్కటి అనే తెలుసుకోండి అని చెప్పిందది. అని చెప్పిన తర్వాత ఇంకొక ప్రశ్న. మనం ఇంతకు ముందు చాలా అనుకున్నాం కాబట్టి అందులో నుంచి ఇంకొక దాన్ని కూడా రిజాల్వ్ చేసుకుందాము. ఏతదుక్తం భవతి న కార్యప్రపంచ విశిష్టః విచిత్రః ఆత్మా విజ్ఞేయః. ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో కార్యప్రపంచము వేరుగా, విచిత్రంగా ఇంకొక ఆత్మగా తెలియబడుతూ ఉంటుందని అది కాదు. కిం తర్హి ఎందుకో? అట్లా కనపడేది నిజంగా ఉన్నది గాదు. అవిద్యాకృతమది. అవిద్యాకృతమైన కార్యప్రపంచము విద్యయా ప్రవిలాపయంతః తం ఏవ ఏకం ఆయతనభూతమాత్మానం జానథా ఏకరసం ఇతి. అవిద్యాకృతం వల్ల, అవిద్య వల్ల కల్పించిన ఈ కార్యప్రపంచమంతా అట్లానే ఉంటుంది. అట్లా ఉన్నట్టుగా రకరకాలుగా కనిపిస్తుంది. ఆ విశిష్టమంతా దానివల్ల. విశేషాలన్నీ దానివల్ల. అయితే దాన్ని అవిద్య వల్ల కల్పించబడ్డ ఈ కార్యప్రపంచం మొత్తాన్ని విద్యతో ప్రవిలాపనం చేసుకోవాలి మొత్తము. మొత్తాన్ని లయం చేసుకోవలసి ఉంటుంది. ప్రవిలాపనం చేస్తే చేయవలసి ఉంటుంది. అట్లా చెయ్యాలి. అప్పుడు తం ఏవ ఏకమాయతనభూతం ఆత్మానం. ఈ జగత్తును, కార్యప్రపంచాన్ని మొత్తాన్ని తీసుకొనొచ్చి నీలో లయం చేశావంటే నువ్వుగా మాత్రం ఉండిపోతావు. అది జానథ తెలుసుకోవలసి ఉంటుంది. అది ఏకరసం. చాలా లేవు. చాలా ఉన్నట్టుగా ఉన్నది అవిద్యాకృతం. యథా యస్మిన్నాస్తే దేవదత్తః తత్
ఆనయ ఇతి ఉక్తః ఆసనం ఏవ ఆనయతి న దేవదత్తం. ఇప్పుడు యథా ఒకవేళ ఎప్పుడైనా అదిగో దేవదత్తః యస్మిన్ ఆస్తే దేవదత్తుడు దేనిపైన కూర్చున్నాడో తత్ ఆనయ దాన్ని తీసుకొని రా అని ఎవరికైనా చెప్తే, వాడు వెళ్ళి ఆ దేవదత్తుడిని, దేవదత్తుడు కూర్చున్న కుర్చీని రెండింటిని పట్టుకొనొస్తాడా? లేదా దేవదత్తుడిని పట్టుకొనొస్తాడా? కాదు గదా! ఆ దేవదత్తుడు కూర్చున్న ఆసనాన్ని తీసుకునిరా. ఆ దేవదత్తుడు ఎక్కడ కూర్చున్నాడో తీసుకునిరా అంటే, ఆ దేవదత్తుడు కూర్చున్న ఆసనం ఏవ ఆనయతి. ఆసనాన్ని మాత్రం తీసుకొనొస్తారు. దేవదత్తుడిని కాదు. అట్లా ఇక్కడ ఆయతనం అంటే ఆసనం, ఆధారం. దాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు దాన్ని పట్టుకో నువ్వు దాన్ని ఆధారం చేసుకొని దాని పైన ఉన్నవన్నీ పట్టుకోవడం గాదు. తద్వత్ ఆయతనభూతస్య ఏవ ఏకరసస్య ఆత్మనః విజ్ఞేయత్వం ఉపదిశ్యతే. ఆయతనభూతంగా ఆధారంగా ఉన్న ఏకరసం అయి ఉన్న ఆత్మ ఏదున్నదో అది విజ్ఞేయం తెలుసుకోవలసి ఉన్నది. దాన్ని ఉపదిశ్యతే ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు. దాని పైన ఉన్నవి, పక్కన ఉన్నవి, కింద ఉన్నవి, దానికి తగులుకున్నవి ఇవన్నీ గాదు. దాన్ని పట్టుకో డైరెక్ట్‌గా. వికార అనృతాభిసంధస్య చ అపవాదః శ్రూయతే. నువ్వు ఒకవేళ అట్లా ఒకటి చెప్తుంటే మిగిలినవన్నీ పట్టుకున్నావనుకో, ఏది చూపించి చెప్తూ ఉన్నారో దాన్ని చూపించడం కోసం చుట్టూ ఏమైనా గుర్తులు చెప్తే, నువ్వు గుర్తులు పట్టుకుంటావు. దాన్ని పట్టుకోవనుకో, అటువంటి వాళ్ళ కోసము ఆ వికారాలను చూసి అనృతాభిసంధస్య అనృతాన్ని పట్టుకున్న వాడిని అపవాదం చేస్తూ, నిందిస్తూ వాడేమైపోతాడు అటువంటి వాడు చెప్తూ ఉన్నది ఒకటైతే, ఇప్పుడు పలానా వాడెక్కడున్నాడండి అంటే, ఆ గది చూపించారనుకో, ఆ గదిని పట్టుకుంటావా నువ్వు? గదిలో ఉన్నవాడిని చూసుకుంటావా? అదే విధంగా ఇక్కడ అదిగో దేవదత్తుడు ఎక్కడున్నాడో అది తీసుకుని రా అంటే, దేవదత్తుడు కూర్చున్న కుర్చీని తీసుకొనొచ్చినట్టే నువ్వు ఈ మొత్తం ద్యులోకం, భూలోకం అవి ఇవి అని అన్నీ చెప్తూ ఉంటే వీటన్నిటికి ఆయతనంగా ఉన్నది అని చూపిస్తుంది గదా! ఆ ఆయతనం మీద ఫోకస్ చెయ్యి నువ్వు. ఆ రకంగా చేస్తే దాన్ని పట్టుకోవచ్చు నువ్వు. ఏవో పట్టుకున్నావనుకో, అప్పుడు వేదమే నిందించింది అటువంటి బుద్ధిని. మృత్యోః సహ మృత్యుమాప్నోతి యహ ఇహ నానా ఇవ పశ్యతి. ఎవడైతే దీన్ని ఉన్న ఒక్కదాన్ని నానాకంగా, అనేకంగా చూస్తాడో, వాడు ఒక మృత్యువు నుంచి ఒక మృత్యువుని పొందుతూనే ఉంటాడు నిరంతరమని కఠోపనిషత్తు చెప్తూనే ఉన్నది మనకు. సర్వం బ్రహ్మ ఇతి తు సామానాధికరణ్యం ప్రపంచ విలాపనార్థం నా అనేక రసతా ప్రతిపాదనార్థం. సర్వం బ్రహ్మ అని చెప్పడం కోసమే సామానాధికరణ్యంతోటి ప్రపంచాన్ని ప్రవిలాపనం చేసుకోవడం గురించి చెప్తూ ఈ విధంగా చెప్పింది గాని, అనేక రసాలతో వివిధ శాఖలుగా ఉన్నది అని చూపించడం, దాన్ని ప్రతిపాదించడం కోసం కాదు. సహ యదా సైంధవఘనః అనంతరః అబాహ్యః కృత్స్నః రసఘనః ఏవ. ఏవం వై అరే అయం ఆత్మ అనంతరః అబాహ్యః కృత్స్నః ప్రజ్ఞానఘనః ఏవ అని బృహదారణ్యకం గూడా చెప్తూ ఉన్నది. సహ ఆత్మ ఏదున్నదో అది ఓ అరే యథా ఏ విధంగానైతే సైంధవ ఘనము ఒక ఉప్పు గల్లున్నదనుకోండి, ఒక ఉప్పు గడ్డ. అది అనంతరము అబాహ్యము. దానికి బయట, దాని లోపల వేరే వేరే రకంగా ఉండదు. బయట అట్లానే ఉప్పుగానే ఉంటుంది. లోపల ఉప్పుగానే ఉంటుంది. కృత్స్నము మొత్తం ఆశాంతం ఉప్పుగానే ఉంటుంది. ఆ ఉప్పన్న రసంతో నిండి ఉంటుందది ఉప్పుగళ్ళు. ఏవం వై అదే విధంగా ఓ అరే అయమాత్మ ఈ ఆత్మ గూడా బయట లేదు, లోపల లేదు. మొత్తం కృత్స్నమంతా ప్రజ్ఞాన ఘనమై ఉన్నదది. అది ప్రజ్ఞాన ఘనమై ఉన్నది. ఇంక వేరేదేమీ లేదు దానికి బయటొకటి, లోపలొకటి. రకరకాలుగా అనంతంగా. ఏకమది. ఇది ఏకరసత శ్రవణాత్. ఈ విధంగా ఏకరసం ఉన్నదంతా ఒక్కటే ప్రజ్ఞాన ఘనమని చెప్పిందా లేదా? తస్మాత్ జూ భూ ఆది ఆయతనం పరం బ్రహ్మ. కాబట్టి మనం కనిపెట్టిందేంటంటే, ద్యులోకము, భూలోకము మొదలైనవన్నీ చూపించి వీటన్నింటికి ఓతన్లాగా ఆయతనమయ్యేదున్నదో
అది పరబ్రహ్మమే అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి చిన్న విషయం మిగిలిపోయింది. దాన్ని చూద్దాం. యత్తు ఉక్తం సేతుశ్రుతేః సేతోః చ పారవత్య ఉపపత్తేః బ్రహ్మణః అథ అంతరేణ జూ భూ ఆది ఆయతనేన భవితవ్యం ఇతి. యత్తు ఉక్తం ఏదైతే ఇంకొక మాట గూడా చెప్పారు గదా! సేతు అని ఉన్నది గదండీ సిద్ధాంతి. సేతు అని వినిపిస్తున్నది గాబట్టి, ఆ సేతువుకు పారవత్వం ఉండాలి గదా! అవతల గట్టన్నదొకటి ఉండాలి గదా! మనకేమో బ్రహ్మకు పారం ఒక అవతల గట్టన్నది లేదు గాబట్టి, అది అపారం గాబట్టి, అందుకని వేరే ఇంకేదైనా ఉండిండొచ్చు కదా! ఈ ధ్యూ, భూ, ఆది వీటన్నింటికి ఆయతనంగా అని మనకు ఒక ఆలోచన కలిగింది గదా! అత్ర ఉచ్యతే దాని గురించి గూడా చూసుకుందాము. విధారణత్వం విధారణత్వమాత్రం అత్ర సేతుశ్రుత్యా వివక్ష్యతే న పారవత్వాది. విధారణతో ఇక్కడ సేతువు ఆనకట్ట అని చూపిస్తూ ఉన్నది. విధారణత్వం విశేషంగా ధరించడం అన్న గుణాన్ని చూపించడం కోసం మాత్రమే. అంతేగాని అవతల గట్టున్నది అని చూపించడం కోసం కాదు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూపించినప్పుడు, ఆ ఎగ్జాంపుల్‌లో చూపిస్తున్న ఆ గుణాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి గానీ మిగిలినవన్నీ గాదు. ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నాడనుకోండి. ఆయన్ని చూసి ఆయన రాజసింహుడు అంటే, ఓహో! సింహంలాగా ఆ రాజుగారికి 4 కాళ్ళున్నాయి, సింహం లాంటి ముఖమున్నది, జూలున్నదనుకుంటామా? కాదు గదా! సింహానికి ఉన్నలాంటి పరాక్రమం ఉన్నది రాజుగారికి అని సింహంలోని ఆ గుణాన్ని పట్టుకుంటాము. మిగిలినవన్నీ వదిలిపెట్టి. అట్లానే ఇక్కడ సేతువు అంటే విశేషంగా ధరించే ఏ తత్వం గుణం ఉన్నదో దాన్ని పట్టుకోవాలి గాని, అంటే సేతువుకి అవతల ఒక పారం ఉంటుంది గదా! మన బ్రహ్మకేమో పారం లేదు, ఇదేమో అపారం గదా! అందుకని కుదరదు గదా! అని ఇట్లా గాదు దాన్ని చూసేది. పోనీ నువ్వు చెప్పినట్టే జూద్దాము. అంటే సేతువుకి అవతల గట్టుండాలి. మన పరబ్రహ్మానికి అవతల గట్టు లేదు కాబట్టి కాదు అని నువ్వు కొట్టేయదలుచుకుంటే, సేతువునే పెట్టుకొని నీలాగానే ఆలోచన చేద్దాం. భూమి మీద అసలు లోకంలో సేతువులన్నీ ఎట్లా గడతారు? నహి మృద్దారుమయః లోకే సేతుః దృష్టః ఇతి అత్రాపి మృద్దారుమయః ఏవ సేతుః అభ్యుపగమ్యతే. ఇక్కడ లోకంలో సేతువుని అంటే ఆనకట్టని వేటితో కడతారు? మట్టితోటో, దారువులు చెక్కతోటో కడతారు. ఎప్పుడు? మన శంకర్ల వారు ఈ భాష్యం రాస్తూ ఉన్న సమయంలో. ఇప్పుడంటే సిమెంట్ తోటి, ఇటుకలతోటి వాటితోటి ఇటుకలు అప్పుడు గూడా ఉండేవేమో. అది గూడా మట్టితోటే గాబట్టి దాన్ని పక్కన పెడదాం. అప్పట్లో సిమెంట్ లేదు గాబట్టి ఇనుప రాడ్స్ అవన్నీ ప్రాబబ్లీ వాడేవాళ్ళేమో. ఆయన 2 వాడారు ఇంతకి. మట్టితోటో, చెక్కతోటో సేతువులు కడతారు. కాబట్టి ఇక్కడ మట్టి లేదు, చెక్క లేదు కాబట్టి కుదరదు అంటావా? ఒకవేళ మట్టితోటి, చెక్కతోటి కట్టినట్టే ఉండాలి అంటే అది నీ ప్రధానానికి గూడా పనికిరాదు. వాయువుకు గూడా పనికిరాదు గదా మరి. అట్లా ఒక ఎగ్జాంపుల్ దృష్టాంతం చూపిస్తే, ఏ గుణాన్ని చూపిస్తున్నామో ఆ దృష్టాంతంలో దాన్ని పట్టుకోవాలి. దారిన బోయేవన్నీ గాదు. కాబట్టి సేతు శబ్దార్థః అపి ఇక్కడ సేతు అన్న శబ్దానికి అర్థం చూద్దాం. నీకు గ్రామర్ పరంగా చూపిస్తాను. ఇక్కడ ఒక లాజిక్ చెప్పాను గదా! ఇప్పుడు గ్రామర్ గూడా చెప్తాను విధారణత్వమాత్రం ఏవ న పారవత్వాది షీ బంధనకర్మణః సేతు శబ్ద వ్యుత్పత్తేః. సేతువన్న శబ్దానికి రూట్ ఏమి ధాతువు? షీ అన్నది. షీ అన్న ధాతువుతోటి సేతువు అంటే బంధన కర్మ. అంటే కట్టి ఉంచడము అని అర్థము. నీటిని బంధించి ఉంచడము, ధరించి ఉంచడము అని దానికి అర్థం. దానికేమన్నా సేతువన్న శబ్దానికి షీ అన్న రూట్ తోటి దాన్ని చూస్తే, దానికి అవతల గట్టున్నది అని ఏమైనా తెలుస్తుందా? కాదు గదా! అవతల గట్టుతోటి సంబంధమే లేదా? షీ అన్న రూట్ తోటి ఉన్న సేతు అన్న పదానికి అర్థము బంధించడం. కాబట్టి అన్నింటిని ధరించేదేదున్నదో, కట్టేసేదేదున్నదో అందుకనే ఓతమని జెప్పారు. అన్ని దేన్ని అల్లుకుని ఉంటాయో అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అదో రాజసింహం అన్నప్పుడు సింహంలోని పరాక్రమం మాత్రమే తీసుకుని రాజుగారిలో అంత పరాక్రమం ఉందని అర్థం చేసుకున్నట్టే, ఇక్కడ సేతువై ఉన్నది నువ్వు అమృతత్వాన్ని తెలుసుకోవాలంటే ఇది సేతువు.
అని చెప్తే దాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి? ఇది ఆధారమై ఉన్నది. నువ్వు అమృతత్వాన్ని పొందాలి అంటే ఇది నీకు ఆధారము. దీన్ని ఇట్లా పట్టుకోవడము ఆధారంగా ఈ ద్వారంగా నువ్వు దాన్నట తెలుసుకోవచ్చని చెప్తున్నది గానీ, సేతు అంటే అవతల పారం గావాలి గదా! మట్టితోటి, చెక్కలతోటి చెయ్యాలి గదా! అని ఇన్ని రకాలుగా ఆలోచన చెయ్యరాదు అని చెప్తూ, ఈ సూత్రాన్ని, దాని భాష్యాన్ని పూర్తి చేశారు. అయినా గూడా మనకిట్లానే చాలా ప్రశ్నలొస్తాయి. నెమ్మదిగా చూస్తూ, విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.